ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థించండి. ఈ మాసం 30 దినాలకు సహకారులు కావాలి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. మీరు మా పట్ల చేస్తున్న ప్రతి కార్యము కొరకై మిమ్మలను స్తుతిస్తున్నాము ప్రభు. మీరు నమ్మదగిన వారు. దీనిని మా అనుభవంలో చూశాం. మా ప్రేక్షకులు కూడా మీ నమ్మకత్వాన్ని ఎరుగునట్లు మీ కార్యము వారి అంతరంగమున జరిగించుము అని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా వాక్యం వింటున్న వారికి మీ సహాయమును, మీ ఆదరణను, మిమ్మును గ్రహించు ఆత్మను దయచేయము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం నుండి 34వ వచనము వరకు ఉన్న లేఖన భాగము. గదరేనీయుల దేశమునకు చెందిన ఒక అపవిత్రాత్మ పీడిత వ్యక్తి యొక్క చరిత్ర. గదరేనీయుల దేశం గాదు అనే గోత్రాన్ని బట్టి వచ్చింది. కోర్సా పట్టణంగా దానిని వర్ణించారు. ఈ పట్టణంలో మార్కు సువార్త ప్రకారం ఒక వ్యక్తి, మత్తయి సువార్త ప్రకారం 2 వ్యక్తులు దయ్యముల చేత పీడించబడుతూ విడుదల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అయితే దీని విషయంలో మనం చూసినప్పుడు రెండింటా కూడా మత్తయిలో, మార్కులో ఒకే వివరణ కనిపిస్తుంది. ఒకటే భేదం కనిపిస్తుంది. దేవుడంటే ఒక మనుషుడు, 2 మనుషులు. దీన్ని కొందరు బైబిల్ పండితులు 2 డిఫరెంట్ ఇన్సిడెంట్స్గా వర్ణించారు. 2 వేరు వృత్తాంతాలుగా వర్ణించారు. 2 వేరు వృత్తాంతాలుగా వర్ణించినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఏమిటంటే, రెండింటినీ ఒకే సువార్తికుడు ఎందుకు రాయలేదు అని. రెండింటినీ ఒకే సువార్తికుడు ఎందుకు రాయలేదనే ఆర్గ్యుమెంట్ ఉంది. ఏదేమైనప్పటికీ ఇది మత్తయి సువార్తికుడు రాసిన విధానం, మార్కు సువార్తికుడు రాసినప్పటి విధానం, సమాచారంలో సేకరణలోని లోపమా మనకు తెలియదు. కనుక 2 వ్యక్తులు దయ్యముల చేత పీడించబడిన వారు గెరాసేన దేశంలోనే సమాధుల్లో నివాసం చేస్తున్నారు. వారి భయానికి ఆ ప్రక్కకు ఎవరు వెళ్ళటం లేదు. ప్రభు ఆ వ్యక్తుల యొక్క ఆర్తనాదం ఆయన విన్నారు. అది ఆయనకి వినబడుతోంది. ఆయన అవతల దరిలో ఉన్నాడు, యువతల దరిలో వీళ్ళున్నారు. ఆయనకి ఇది అద్దరి, వీరికి అది ఆయన ఉన్నది అద్దరి. అవతల దరి, అద్దరి అంటే ఆవల దరి, అవతల వైపు అని అర్థం. అదర్ సైడ్ ఆఫ్ ద గలిలీ. కనుక గదరేనీయుల దేశంలో దయ్యాలు బట్టి బాధించబడుతూ సమాధుల్లో వాసం చేస్తూ తమను తాము గాయపరుచుకుంటూ ఉగ్రులై ఆ మార్గాన్ని ఎవరు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది.
తర్వాత మనకు మార్క్స్ వార్తలో చూస్తే సంఖ్యలు వేశారని, ఇక్కడ సంఖ్యలను గుర్చిలేదు. తర్వాత ఆ మార్గాన్ని ఎవరిని వెళ్ళనీయలేదనేది మార్కులో లేదు, మత్తయిలో ఉంది. ఇట్లా ఈ డిఫరెన్సెస్ చేత ఇద్దరు వ్యక్తులను సెపరేట్ ఇన్సిడెంట్గా కొందరు వర్ణించారు. ఇక్కడ మనం తప్పు పట్టడానికి ప్రయత్నించడం కంటే, రైట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ వ్యక్తి ఒక్క వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల, ఒక ఇన్సిడెంటా, రెండు ఇన్సిడెంట్సా అని ఆర్గ్యుమెంట్ చేసే కంటే వాట్ వాజ్ హ్యాపెన్, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏమి అక్కడ రిజల్ట్ వచ్చింది, దాని మీద మనం ఆలోచన పెట్టాలి. ఈ సంభవం దేన్ని జ్ఞాపకం చేస్తోంది? మీరు చూడండి, ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు రక్షించబడ్డాడు, ఒక శతాధిపతి దాసుడు రక్షించబడ్డాడు, పేతురు గారి అత్త ఒక ఆమె విడుదల పొందింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. తర్వాత ఆయన ఒక గొప్ప సమూహం, దయ్యాల సమూహం ఒక్క వ్యక్తినే ఆవరించి ఉండటం ఇందులో మనకు వివరణ ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని వందల దురాత్మలు, వేల దురాత్మలు ఆ వ్యక్తుల యొక్క హృదయాన్ని ప్రవేశించి వారిని ఎట్లా కలవరం చేస్తున్నాయి, వారిని ఎట్లా పాడు చేస్తున్నాయి. ఇవాళ మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. దురాత్మలను ఇవాళ చాలామంది నమ్మరు. అయితే ఒక వివరణ నేను చెప్పి ముందుకెళ్తాను. చనిపోయిన వారు దురాత్మలుగా మారుతారు అనే భావన చేత మనుషులు ఎక్కువ భయపడుతుంటారు. చనిపోయిన వారు ఎవ్వరూ దెయ్యాలుగా మారరు, దురాత్మలుగా మారరు. వారి పేరిట పడద్రోయబడిన దేవదూతలు దురాత్మలుగా వారిని మభ్యపెడుతూ ఉంటారు. ఒక సన్నివేశం విన్నాను. ఒక ఆయన చనిపోయారు ఈ మధ్యన. వారి భార్య, వారి సోదరి, వారి బిడ్డలు సోదే దాని దగ్గరికి పోయారు. సోదే ఆవిడ చూపించిందట, సోదరిని చూపించిందట, భార్యను విడిగా చూపించింది, బిడ్డలంటే బిడ్డలను చూపించింది. చూపిస్తూ చెప్పిందట, నేను మీ దగ్గరికి వస్తాను, కానీ మీరు నన్ను చూస్తే భయపడతారని చెప్పిందట. వాళ్ళు చాలా గడగడలాడుతున్నారు. చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. ఇవాళ దయ్యాలు అనగానే చనిపోయిన వారి ఆత్మలు కోరికలు తీరక గాల్లో తిరుగుతూ జనాన్ని పీడిస్తూ ఉంటాయని అనుకుంటున్నారు. బైబిల్ చెబుతున్నది ఏమిటంటే, మరణించిన ప్రతివాడు ప్రభువును ఎరిగినవాడు మూడవ ఆకాశమున ఉన్న పరదేశునకు కొనుపోబడతాడు. ప్రభువును ఎరగని వాడు పాతాళ వశం అయిపోతాడు. ఒక్క క్షణంలో ఇది జరిగిపోతుంది. మరి భూమి మీద ఇలా మోసపుచ్చుకుంటూ తిరిగే దురాత్మలు, దయ్యాలని, ఫలానా వాడిని అని చెప్పి మోసం చేసేది ఎవరనగా లూసిఫర్తో పాటు పడద్రోయబడిన దేవదూతలు. వాటికి మనుషుల యొక్క జీవితాలన్నీ తెలుసు. ఆ దురాత్మలు మనుషులు వెంబడి ఉంటాయి, వారిని పట్టి పీడిస్తూ ఉంటాయి. కారణం ఏమిటంటే మారు మనసు పొందకపోవటము, ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించకపోవటం. ప్రభువును అంగీకరించని వారి యొక్క జీవితాల మీద దురాత్మ యొక్క అధికారం ఉంటుంది. కనుక వారు దానికి లోబడిపోతారు, పాపం చేస్తారు. దాని కారణంగా అపవాది యొక్క చేతిలోనికి పోతారు. కాబట్టి సాతానుడు, దాని యొక్క అనుచరులు వివిధ రకాల మనుషుల మీద వారి యొక్క అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు.
ఇక్కడ మనం చూస్తున్నప్పుడు గెరాసేను దేశము, గదరేనియుల దేశం అని కూడా అంటారు దీన్ని. కొర్సా పట్టణం. ఈ పట్టణంలో ఇద్దరు వ్యక్తులు దురాత్మల చేత పట్టబడి సమాధుల్లోకి వెళ్ళి నివాసం ఉంటున్నారు. సమాధుల్లోకి వెళ్ళి నివాసం ఉంటూ వాళ్ళు ఆ స్థలంలో ప్రజలను ఎవరిని కూడా వెళ్లకుండా ఉగ్రులైపోయి హాని చేసేవారికి తయారయ్యారు. మార్కు 5లో తనకు తానే హాని చేసుకున్నట్టుగా కూడా వ్రాశాడు సువార్తికుడు. తనకు తానే హాని చేసుకుంటున్నాడు. సంకెళ్ళేస్తే తుత్తునీలుగా తుంపేస్తున్నాడు. సాటనిక్ పవర్ అతన్ని ఆవరించింది. అతని హృదయం లోబడింది. అపవాది అతన్ని కలవరపరుస్తున్నాడు. ఆ పరిస్థితుల మధ్య దేవుడు వారిని విడిపించడానికి, ప్రభు వారిని విడిపించడానికి వెళ్తున్నాడు. ఆయన అద్దరిన ఉన్న గదరేనీయుల దేశం చేరగా దయ్యమును పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చిరి. వారు మిగిలిన ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాడు. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చింది వాని కేకలు వేసిరి. 30వ వచనం, వారికి దూరమున గొప్ప పందుల మంద వేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టినేడలా ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు దయ్యాలు యేసును పిలుస్తున్న పిలుపు ఓ దేవుని కుమారుడా అని పిలుస్తున్నారు. యేసు దేవుని కుమారుడు అని దయ్యాలకు తెలుసు. గ్రహిస్తున్నారా? యేసు దేవుని కుమారుడని దయ్యాలకు తెలుసు. మనుషులే తెలుసుకోలేకపోయారు. అంతేకాదు, మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా, కాలం రాకమునిపే. కనుక వాటిని బాధించు అధికారము కలిగిన వాడు యేసుక్రీస్తుని అవి ఒప్పుకుంటున్నాయి. దయ్యాలకు తీర్పు తీర్చి అగ్నిగుండంలో వేసేవాడు యేసు అని వారికి అవి ఒప్పుకుంటున్నాయి. కాలము రాకమునుపు అనే పదం అవి మాట్లాడుతున్నాయంటే కాలాన్ని గుర్చిన సెన్స్ దయ్యాలకున్నాయి. అర్థమవుతుందా నేను మాట్లాడుతుంది? అంటే ఇటర్నల్ ప్లాన్ గురించి రివీల్డ్ ట్రూత్ వరకు అపవిత్రాత్మలు ఎరిగి ఉన్నారు. దే నో ద స్క్రిప్చర్స్ వెరీ వెల్ మోర్ దాన్ ద హ్యూమన్ బీయింగ్స్. మనుషుల కంటే ఎక్కువ లేఖనాలు వాటికే తెలుసు. అవి చాలా జ్ఞానం గలవి. వాటి యొక్క జ్ఞానం వక్రీకరించి అవిధేయత చూపి పడద్రోయబడ్డాయి, కానీ చాలా ఘనమైనటువంటి జ్ఞానం గలవి దేవదూతలు. కనుక పడద్రోయబడిన దేవదూతలు పేతురు పత్రికలో వ్రాశాడు, చీకటి బిలములో కావలి ఉంచబడినవై తీర్పు దినం కొరకు ఎదురు చూస్తున్నాయి అన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుతున్నప్పుడు దురాత్మ సమూహాలు ఆకాశ మండలములో, వాయుమండలంలో తిరుగుతున్నాయి అన్నాడు. కొన్ని చీకటి బిలములో బంధించబడ్డాయి, కొన్ని పడద్రోయబడిన దేవదూతలు వాయుమండలంలో తిరుగుతున్నాయి, మనుషులను పీడిస్తున్నాయి. అవే ఇక్కడ మాట్లాడుతోంది. దేవుని కుమారుడా, మమ్మును బాధింపవచ్చావా, కాలం కాకమునిపే. కాలము కాకమునుపు అంటే ఇది రెండవ రాకడలో ప్రోగ్రామింగ్ కదా. నువ్వు వచ్చినది మొదటి రాకడే కదా, ఇంకా చాలా టైం ఉంది కదా మాకు. మా టైం అవ్వకుండానే మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తావా ఏమిటి? మమ్మల్ని బాధించేస్తా. బాధ అంటే బాధ అన్నప్పుడు అగ్నిగుండమే. ప్రకటన 28లో వారు బాధించబడుదురు అంటాడు. అంటే అగ్నిగుండంలో వేయటానికి నువ్వు కాలం కాకమునిపే వచ్చావా? కాలము కాకమునుపు కూడా ప్రభువు అగ్నిగుండంలో వేయగలడు, కానీ ఆయన ఒక ప్రణాళిక చేశాడు, దాని ప్రకారం వెళతాడు. అందుకే అడుగుతున్నాయి దెయ్యాలు, కాలం సంపూర్ణం కాకమునిపే
కాలం మా కొరకు ఇంకా రాకమునిపే మమ్మల్ని బాధించడానికి వచ్చేసావా? వాటిని బాధించడానికి రాలా ప్రభు. వాటి నుండి, వాటి బాధ నుండి మనుషులను విడిపించడానికి వచ్చాడు మొదటి రాకడలో. ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యోహాను తన పత్రికలో రాస్తూ, అపవాది క్రియలను లయము చేయుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అవును, అపవాది క్రియలు లయం. యేసు శిలువలో అపవాది క్రియలను లయం చేశాడు. అపవాదిని సంపూర్ణంగా లయం చేసేది తీర్పు దినాన. అపవాది క్రియలను లయం చేశాడు. మనుషుల జీవితాల్లో అపవాది క్రియలను లయం చేయటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. కనుక అపవిత్రాత్మలు ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు ఒక అప్లికేషన్ పెట్టుకున్నాయి. ఏమిటట అప్లికేషను? వారికి దూరాన ఒక గొప్ప పందుల మంద మేస్తుంటే నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనమని ఆయనను వేడుకొనాను. పందుల మంద చాలా ఖరీదైనటువంటిది. ఇప్పటికీ కూడాను పందులు చాలా ఖరీదైనవి. ఈ పందుల మందల చేత వ్యాపారులు లాభం చేసుకుంటున్న దినాల్లో ఈ దయ్యాలు కోరుతున్నాయి, ప్రభువా మేము ఆ పందులలోనికి పోయేటట్టుగా మాకు ఆజ్ఞ ఇవ్వు, మమ్మల్ని వెళ్ళగొడితే అక్కడికి పోనీయటానికి మాకు అనుమతిని ఇమ్మని అడుగుతాను. చూస్తున్నారా? ప్రభువు పందుల మందలోనికి వాటిని వెళ్ళుటకు అనుమతిని ఇచ్చాడు. ఆ మనుషులను ఇద్దరిని వదిలి అవి పందుల మందలోనికి వెళ్ళాయి. అవి పందుల మందలను సముద్రములోనికి తీసుకుని పోయి చంపేశాయి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అపవాదిని గురించి మాట్లాడుతూ అతడు ఆది నుండి నరహంతకుడు అని రాశాడు. హంతకుడు, అబద్ధికుడు, హంతకుడు. వాడి లక్షణం చంపటం, నాశనం చేయటం. కనుక వాడి లక్షణాన్ని కనపరచడానికి అనుమతి ఇచ్చాడు. శిష్యులు అర్థం చేసుకోవాలి, ఒక ప్రాక్టికల్ లాంటిది ఇది శిష్యులకి. యేసు ప్రభువు చాలా ప్రాక్టికల్స్ వారి ముందు చేసి చూపించాడు, ఇట్లా ఉంటుంది అని. ఆ ప్రాక్టికల్లో లెసన్స్ ఉంటాయి, వాళ్ళు నేర్చుకుంటున్నారు. యేసయ్య శిష్యులు ఆ లెసన్స్ నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఒక లెసన్ ఏమిటంటే, హ్యూమన్ బీయింగ్ is more important than the earthly things, anything on the earth. భూమి మీద ఉన్న ఏదైనా మానవుని ప్రాణం కంటే ఎక్కువ కాదు దేవుని దృష్టిలో. విచారం మనుషుల దృష్టిలోనే మనుషుల ప్రాణాల కంటే వస్తువులు ఇతరాలే ఎక్కువ విలువ. కానీ దేవుడికి అట్లా కాదు. టాప్ ప్రయారిటీ టు ద హ్యూమన్ సోల్. మానవ ప్రాణానికే ఆయన అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాడు. కానీ మనుషులు వస్తువులకు, ఇతరాలకు మనిషి కంటే ఎక్కువ విలువను ఇస్తున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, దయ్యములు ఆ వ్యక్తిని విడిచిపెట్టుటకైనా ఇష్టపడ్డాయి ప్రభువు ఆజ్ఞ చొప్పున. కానీ వాటి పర్పస్ నెరవేర్చుకోవటానికి అవి అడుగుతూనే ఉన్నాయి. Devils wants to display the nature of the devil. దాని స్వభావం చూపటానికి అవి ఇష్టపడుతున్నాయి. ఆ స్వభావం హత్య. మనం చూస్తున్నాం, చాలా హత్యలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా దయ్యము వాటి వెనక ఉన్నవే. మీరు హంతకులను అడగండి, మేము అప్పుడు ఏదో అలా చేసేసామండి, మా స్వభావం అది కాదంటాడు. మేము అట్లాంటి వాళ్ళం కాదండి, కానీ ఇట్లా చేసేసాం, ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు ఎందుకు అలా చేసాం అంటారు కొందరు. దాని వెనకాల మోటివేటింగ్ ఫ్యాక్టర్ డెవిల్. కనుక కాలము కాకమునుపు రాకమునుపు మమ్మను బాధించుటకు వచ్చింది వాని కేకలు వేసరి. వారికి దూరమును గొప్ప పందుల మంద మేయించుండగా ఆ దెయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల
ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన పొమ్మని చెప్పగా, ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మంద అంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకుని పోయి నీళ్లలో పడి చచ్చెను. త్వరగా పరిగెత్తుకుని పోయాయి, వడిగా పరిగెత్తుకుని పోయాయి, వేగంగా పరిగెత్తుకుని పోయాయి. సాతానుడు వేగమే నశింప చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. ప్రభువు మనుషులను కాపాడుటకు ఆయన ప్రయత్నం చేస్తే అపవాది మనుషులను నశింప చేయటానికి ప్రయత్నిస్తాడు. వారి యొక్క హీనమైన బ్రతుకు నుండి, అపవిత్రాత్మ పీడిత జీవితం నుండి వారికి ఆధ్యాత్మిక స్వస్థత, మానసిక నెమ్మది ఇవ్వటానికి ప్రభువు ఆ ప్రాంతానికి వచ్చారు. చూడండి, చాలా పర్యాయాలు గదరేనీయులు ఏ విధంగా స్పందించారో ఈనాటి మనుషులు కూడా అలాగే స్పందిస్తున్నారు. దయ్యములు పందులలోని ప్రవేశించి పందులు సముద్రంలో పడి చచ్చిపోయాయి. వారు లాభసాధకం పోయింది. పందుల పెంపకం వాళ్ళు లాభసాధకం ఉంది. ఎప్పుడైతే ప్రభువు వాటికి ఆజ్ఞాపించారో ఆ పందులన్నీ వెళ్ళి ఆ సముద్రంలో పడి చచ్చిపోయాయి. దయ్యాలు ఎవరికి కనపడటం లేదు అక్కడ, కానీ యేసు మాట అక్కడ కనిపిస్తుంది. యేసు అనుమతిస్తేనే ఆ పందులన్నీ వెళ్ళి అందులో పడి చచ్చాయి. ఆ కారణం చేత మనుషులు ఆయన బతివులాడుకుంటున్నారు, అయ్యా నువ్వు మా స్థలం వదిలి వెళ్ళిపో అంటున్నారు. ఎందుకని అక్కడ ఇంకా పందుల మందలు ఉండుంటాయి. కనుక మనుషులు యేసు నుండి ఒక మనిషికి మేలు జరిగితే దానిని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, దాన్ని ఆహ్వానించాల్సింది పోయి తమ లాభసాధనం పోయిందని బాధపడుతున్నారు. ఈ మనసు అపవిత్రాత్మ మనసు, ఇది ఫాలెన్ యాటిట్యూడ్, పడిపోయినటువంటి ఉద్దేశం. అది శాస్త్రులు పరిచయులు కూడా ఇట్లాంటి ఉద్దేశమే. వారి కాన్సెప్ట్లో పీపుల్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, మనీ ఈజ్ ఇంపార్టెంట్. అన్యులు కదా, ఆ గదరేను దేశంలో పందులు మేపుకుంటున్న వారు, పందులు మేపే వృత్తి యూదులు చేయరు. పంది అసహ్యం, పంది అపవిత్ర జంతువు. కనుక ఈ కోర్సా పట్టణంలో ఉన్నటువంటి వారు ఆ పందులను మేపుతున్నారు. ఆ పందులు చనిపోయినప్పుడు వారి లాభసాధకం పోయిందనుకున్నారు. కనుక చాలామంది జీవితాల్లో మనుషులకు జరిగిన మేలు కంటే వస్తువులకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారు. చూడండి, ఏదైనా యాక్సిడెంట్ అయి కారు అంతా తుక్కు అయిపోయిన మనుషులు బయటపడ్డారనుకోండి, మనం సంతోషపడాలి, గాయాలు అవ్వకుండా బయటపడ్డారు. కారు పాడైపోయింది, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ కారు పోతే ఇంకో కారు సంపాదించుకోవచ్చు. కారు విలువైంది అయితే ఉండొచ్చు, కానీ మనిషి కంటే విలువైంది కాదు. మనిషి పోతే పోయాడంటే కారు దక్కిందని ఎవరు అనరు, కారు పోతే పోయింది మనిషి దక్కాడు అని అనాలి. కనుక ద వాల్యూ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ హైయర్ దాన్ ఎవ్రీథింగ్ ఆన్ ద ఎర్త్, ఈవెన్ ద యూనివర్స్. ఆ కాన్సెప్ట్లో మనం ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రభు అందుకనే 2000 పందులు అన్నాడు మార్కులో. ఎన్ని పందులో ఇక్కడ మనకు చెప్పలేదు, కానీ పందుల మంద అన్నాడు ఇక్కడ. ఈ పందుల మంద అంతా చనిపోయేటప్పటికి కొన్ని లక్షల్లో లాస్ ఉంటుంది ఇవాళైతే. ఒకవేళ అవి 2000 పందులు అయి ఉంటే కనుక లక్షల్లో లాస్ ఉంటుంది. ఒక్కొక్క పంది 2000 రూపాయలు వేసుకున్నా కూడా కోట్లల్లో లాస్ ఉంటుంది. అంత నష్టం, అంత లక్షల్లో నష్టం ఉంటుంది. అంత నష్టం వారు తట్టుకోలేకపోయారు. వారు మనుషులు నశించిపోతున్నప్పుడు బాధపడలేదు, కానీ పందులు నశించిపోయినప్పుడు బాధపడ్డారు. శాస్త్రులు పరిచయులు కూడా ఆ కోవకే చెందినవారు. అందుకే ఓచ చేయగలిగిన వాడు బాగైనప్పుడు సంతోషించాల్సింది పోయి విశ్రాంతి దినం కోసం ఏడిశారు.
విశ్రాంతి దినం పాటించట్లేదు, నువ్వు విశ్రాంతి దినం పాటించట్లేదు అంటున్నాను. ప్రభువేమో విశ్రాంతి దినానికి ప్రభువు నేను విశ్రాంతి దినాన్ని మేలు చేయట ధర్మమే అని ఆయన అదే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతుంటే, శాస్త్రులు పరిచయులు అయితే ఏమన్నారంటే, నువ్వు ధర్మశాస్త్రం మీరుతున్నావు అన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినమున ప్రాణరక్షణ ధర్మమా కాదా అని ఆయన ఎదురు ప్రశ్నించాడు. కనుక ఆయన విశ్రాంతి దినాన్ని మేరలేదు సుమా. విశ్రాంతి దినాన్ని ఆయన స్వస్థత ఇచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రం చెప్పింది ప్రాణరక్షణ ధర్మమే అని చెప్పింది. కాబట్టి ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చాడు తప్ప విశ్రాంతి దినాన్ని మేరలేదు. ఆయన విశ్రాంతి దినాన్ని సహితము మేలు కొరకు వాడాడు. అది దేవుడు సంతోషించే అంశం. ఆనాటి శాస్త్రులు పరిచయులు మతబోధకులు అయ్యుండి కూడా ఒక మనిషి బాగుపడుతుంటే సంతోషపడలేకపోయారు. అలాగే శిష్యుడైనటువంటి యోధా కూడా ఇదే కోవకు చెందినవాడు. పేదలకు ఆ ధనం ఎందుకు ఇవ్వకూడదు అనే స్టేట్మెంటు ప్రభువు సీమోను అనే కుష్ఠరోగి బాగుపడిన ఇంట ఆ యొక్క స్త్రీ ప్రభు పాదాలను అచ్చజటాంబాంసి అత్తరుతో కడిగేసినప్పుడు అన్నాడు, ఈ డబ్బు ఇలా వృధా చేయటం ఎందుకు, దీన్ని అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా. అంటే ప్రభువును ఆరాధించుట విషయం వాడు పట్టించుకోలే. ఆ డబ్బును తీసుకెళ్ళి పేదవాళ్ళకి ఇద్దాం, డబ్బు మీద మమకారం తప్ప పేదల మీద ప్రేమ కాదు. చాలామంది అంతే, దే వాల్యూ ద మనీ నాట్ ద పీపుల్. ప్రజలను లెక్క చేయరండి, ప్రజల కంటే డబ్బుకే. కార్పొరేట్ ఆసుపత్రులు ఈ యాటిట్యూడ్ తోటి పనిచేస్తున్నాయి. పీపుల్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ అండ్ దేర్ లైఫ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. గెటింగ్ మనీ ఫ్రమ్ దెమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. డబ్బులు పెట్టి వైద్యం చేస్తారు, లేకపోతే తీసుకెళ్ళిపో అంటారు. కనుక ఈ మనుషులు, ఈ వ్యవస్థలు మనసు లేనివైపోతున్నాయి. గదరేనుయుల వంటి వారుగా తయారవుతున్నారు ఈనాటి సమాజంలో. అలా ఉండకూడదు. ప్రభు వారికి శిక్ష విధిస్తాడు తీర్పు దినాన. అయితే విచిత్రం, వాళ్ళు వెళ్ళిపోమని బతుకులాడితే ప్రభు వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ రాసి ఉంది. ఆ పట్టణస్తులందరూ కూడా వచ్చి ఆయన చూసి తమ ప్రాంతాలు విడిచి వెళ్ళిపోమని ఆయన వేడుకున్నారు. తమ ప్రాంతాలు విడిచి వెళ్ళిపోమని వేడుకున్నారు. నాకు ఒక ఆలోచన వచ్చింది, దాంతో నవ్వు కూడా వచ్చింది నాకు. వాళ్ళు వచ్చి ప్రభు వీటిని బతికించని అడిగితే ఎట్లా ఉండేదో. అయ్యా, పందులు వీటిని చంపేశాయి, ఈ దయ్యాలు పందులను చంపాయి, నువ్వు వెళ్ళొద్దు, మా దగ్గరే ఉండు, మనుషుల్ని ఇట్లా బాగు చేయి, ఆ దయ్యాలన్నీ పంపించేసాయి ప్రభు, ఇంకో రూట్లో పంపించని అడగాల్సింది. ఇంకో విధంగా వదిలిచ్చయ్యా, ఎందుకు ఈ పందులే ప్రయారిటీ, ఈ పందులే టార్గెట్ ఎందుకని అడగాల్సింది. అక్కడ మనుషులు తమ యొక్క ఆలోచన ధనం మీద ఉంచారు, ప్రభు మీద ఉంచలా. దే డినై ద లార్డ్ అండ్ దే వాంట్ టు ఫాలో ద మనీ. అక్కడ జరిగింది ఏమిటంటే, సిరికి దాసులు అవటానికి ఇష్టపడ్డారు. పందుల మంద వలన వచ్చు ధనానికి ఆశపడ్డారు తప్ప రక్షణ ఇచ్చేటువంటి ప్రభువును వెళ్ళిపోమన్నారు. ఇది విచారకరమైన సంఘటన. వాక్యాన్ని ముగిస్తున్నాను. మీరు డబ్బు కోసం ప్రభువును వదిలేస్తున్నారు. నాకు తెలిసిన ఒక పాలిటీషియన్ బాప్తిస్మం తీసుకున్న వారే పదవి కోసం ఎస్సీలో జాయిన్ అయిపోయారు. ప్రభువు నాకు తెలియదని డిక్లరేషన్ ఇచ్చారు. అట్లా ఉంది గదరేనీయుల పరిస్థితి. ఈనాడు యేసయ్యను వద్దు వెళ్ళిపోమంటున్నావా సోదరుడా, సోదరి? డబ్బు కొరకు జాగ్రత్త. అదే యేసయ్య రెండవసారి తీర్పరిగా వస్తాడని దెయ్యాలు చెప్పాయి. జాగ్రత్త, తెలుసుకో. ఆయన కాలం వచ్చినప్పుడు వస్తాడు, మళ్ళా వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో నువ్వు నరకానికి పోతావు. కనుక భయంకర నరకాగ్నిలో పడకుండా ఇప్పుడు మారు మనసు పొంది
యేసును నీ హృదయంలో చేర్చుకొని దురాత్మను పొమ్మని చెప్పు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించు. యేసు దివ్యనామం నడుచున్నాం తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని సైకృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం అందరికి తోడైనగా. ఆమె.